ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని వాక్యం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి చూద్దామండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడిపో, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తన క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచింపడు, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే గాని వానికంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలన అయినను, జ్ఞానోపదేశము చేయు వలనైనను, ప్రవచింపవలనైనను, బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లన క్రోవి కానీ వీణె కానీ నిర్జీవ వస్తువులు నా మీద వచ్చినప్పుడు స్వరములతో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడుడు? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. లోకమందు ఎన్నో విభాగములకు భాషలున్న వాటిలో ఒకటైనా స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండా ఎడల మాట్లాడువానికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరములను విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇంతటితో ఈ చిన్ని వాక్యం సరే అండి. చిన్ని ప్రార్థన చేసుకున్నాండి. యేసయ్యా, స్తుతులు స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు ప్రభా. ఈ ఉదయం 10 గంటలకు ఆపరేషన్ జరిగే బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కృపా కాపుదల ఉంచండి.